క్రొకడైల్ ముక్కు కోరికేయడం ఏంటి అని చెప్పి ఈ మలమూత్ర విసర్జనాన్ని దాదాపు 1500 చెట్లు నాటడానికి అయితే వాడతారట. ఎంత చిన్న కారులో 10 మందిని అయితే కుక్కాడు. డైరెక్ట్గా ఈ రూమ్ నుంచి బీచ్ వ్యూ కూడా ఉంది. దొరికింది అవకాశం కదా అని చెప్పి వెంటనే ఈత కొట్టుకుంటూ ఒడ్డుకైతే వచ్చేసాడు. గోకర్ణ, గోవా ఇటువైపు వెళ్తే ఈ కైండ్ ఆఫ్ ప్రాపర్టీసే ఉంటాయి. వీళ్ళైతే దేన్నైనా అసాధ్యాన్ని సుసాధ్యం చేసేస్తారు. అసలు ఇవి చూడడానికి చాలా పైకి ఉన్నట్టు అనిపిస్తున్నాయి కానీ మనం కొంచెం ముందుకు అక్కడ దూకితే పర్వాలే. మొత్తం తిప్పేశారు, సిటీ మొత్తం తిప్పేసి నడిపించారు. కూర్చోవడం, పని కానిచ్చేయడం, పని అయిపోగానే చూసారు కదా ఏదో ఒక జంగిల్లోకి ఎంటర్ అయిన ఫీల్ అయితే కలుగుతుంది. నాకు ఒక 6 నెలలు అయినా ఇక్కడ గడిపేమంటే గడిపేస్తా. ఈ ఎక్కువ అటాక్స్ ఇవన్నీ అయితే రాత్రిపూట జరుగుతాయంట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ మనం మలావి కంట్రీలో ముజుజు అనే టౌన్లో ఉన్నాం. సో నా లాస్ట్ వీడియోస్ మీరు చూస్తుంటే ఈ టౌన్కి ఎలా వచ్చాను అండ్ ఈ టౌన్ ఎక్స్ప్లోర్ చేసిన వీడియోస్ అవి పెట్టాను, మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే నేను ఈ ముజుజు నుంచి 46 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను. చూసారా, ఖాటా బే అని చెప్పి 46 కిలోమీటర్స్ ఉంది కదా, సో అక్కడికైతే వెళ్ళబోతున్నా. చాలా బ్యూటిఫుల్ ప్లేసు, చాలా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. సో వెయిట్ చేయండి. ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఒక వ్యాన్ తీసుకుందామని హైవే దగ్గరికి అయితే వచ్చాను. నాతో పాటు నన్ను హోస్ట్ చేసిన బ్రదర్ అయితే ఉన్నారు. సో తనో బ్యాగ్ నేనో బ్యాగ్ వేసుకొని ఈరోజు ఆల్మోస్ట్ నేను ఒక 10 కిలోమీటర్లు పైగా నడిచాను బ్రదర్తో పాటు. మొత్తం తిప్పేశారు, సిటీ మొత్తం తిప్పేసి నడిపించారు. ఒక్క ట్రాన్స్పోర్ట్, లోకల్ ట్రాన్స్పోర్ట్ ఏమీ యూజ్ చేయలే, మొత్తం కాలినడక మీదే ఎక్స్ప్లోర్ చేశా ఈ ముజుజుని. ఇవ్వండి, ఇప్పుడైతే హైవే దగ్గరలో ఉన్నా. ఇక్కడ నుంచి ఒక 50 నుంచి ఒక 60 నిమిషాల్లో అయితే వెళ్ళిపోతాను ఆ ఖాటా బే. అక్కడికి వెళ్ళి ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీలో అయితే మనం స్టే చేయబోతున్నాం. అదేంటో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా చెప్తా. ఇప్పుడైతే అసలు ఆ ఖాటా బే వెళ్ళడానికి ఎంత ప్రైస్ ఏంటి ఈ జర్నీ అయితే చూపిస్తాను. అక్కడికి వెళ్ళాక మనం మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఇదిగోండి, బుడ్డి కార్లో అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం. ఆల్మోస్ట్ ఒక 7గురిని అయితే ఇరికించినట్టున్నారు లోపల. మన బ్యాగ్ కూడా ఇరికించేస్తున్నారు. ఇక్కడ నుంచి ఆ ఖాటా బే 46 కిలోమీటర్లకి 6000 క్వాచా అయితే తీసుకుంటున్నారు. 6000 క్వాచా. ఇప్పుడే మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇంకొక 50-55 నిమిషాల్లో మేబీ రీచ్ అయిపోతాం. ఎందుకంటే మొత్తం ఫుల్ అయిపోయింది కాబట్టి ఇంకెక్కడ ఆపరు నాకు తెలిసి. కాకపోతే దీంట్లో ఆల్మోస్ట్ 4, 3, 7, 7, 2, 9, 10 ఎంత చిన్న కారులో 10 మందిని అయితే కుక్కాడు. నేను కూర్చున్న సీట్లో ఆల్మోస్ట్ అయితే 4, వెనకతల సీట్లో 3, ముందు సీట్లో అయితే 3, డ్రైవర్ పక్కన ఇంకో 2. ఇంత చిన్న కారులో అసలు అంతమందిని కుక్కడం అనేది ఓన్లీ ఈ ఆఫ్రికన్స్ వల్లే అవుతుంది. ఇంకా వీళ్ళైతే దేన్నైనా అసాధ్యాన్ని సుసాధ్యం చేసేస్తారు అసలు. ఇంకో విషయం ఏంటంటే, నన్ను హోస్ట్ చేసిన బ్రదర్ ఉన్నారు కదా, వీళ్ళు ఏంటంటే మొహమాట పడరు. నాకు ఆ విషయంలో బాగా నచ్చుతుంది. అసలు దేనికి మొహమాటం అయితే ఉండదు, మొహం మీద అడిగేస్తారు చాలా క్లియర్గా. పొద్దున్న నుంచి చాలా దూరం నడిచాను కదా నీతో పాటు, మరి ఈరోజు ఇంక నేను రెస్ట్ తీసుకుంటాను, నాకు ఎంతో కొంత ఏమైనా ఇవ్వగలవా అని అడిగారు. సరేలే అని చెప్పి ఒక 2000 క్వాచా అయితే ఇచ్చాను. వాళ్ళ భార్య గారికి కూడా ఒక 2000 క్వాచా పెట్టేసి 2 కూల్ డ్రింక్లు అయితే కొనేసి ఇచ్చా. అలా ఉంటుంది మరి. కాకపోతే లైక్ డబ్బుల గురించి కాదు కానీ, అంటే ఈ ఒక్కరనే కాదు, ఈ ఆఫ్రికాలో మనం ఏ హోస్ట్ దగ్గరికి వెళ్ళినా మ్యాక్స్ వాళ్ళు మన దగ్గర నుంచి ఎంతో కొంత ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఒకవేళ ఎవరితో అయినా ఆఫ్రికన్ హోస్ట్తో స్టే చేస్తే మీరు ఎంతో కొంత కాంట్రిబ్యూట్ అయితే చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. కొన్నిసార్లు వాళ్ళు అడుగుతారు, కొన్నిసార్లు అడగరు, అంతే. ఇదిగోండి, ఇప్పుడు జర్నీ అయితే స్టార్ట్ అయింది, వెళ్తున్నాం. కానీ చాలా బాగుంటుందంట ఖాటా బే. వెయిట్ చేస్తున్నాం అసలు ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇప్పుడైతే నేను స్టే చేయబోయే ప్లేస్ చూపిస్తాను అన్నాను కదా, ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీ. సో ఇదే దాని స్టార్టింగ్లో ఉన్నాం మనం. దీని పేరు వచ్చేసి బటర్ఫ్లై స్పేస్ ఎకో లాడ్జ్ అంటారు. ఇది ఒక ఎకో లాడ్జ్. సో ఇక్కడ మనకి క్యాంపింగ్ టెంట్స్ ఉంటాయి, తర్వాత లేక్ సైడ్ హట్స్ ఉంటాయి, తర్వాత డార్మెటరీస్ ఉంటాయి, రెస్టారెంట్ ఉంది అండ్ బార్ కూడా ఉంది. అది మీకు అంత క్లియర్గా చూపిస్తాను. మెయిన్గా ఈ ఖాటా బేకి ఎవరు వచ్చినా సరే స్టే చేసేది ఒక 3 ప్లేసెస్ అయితే ఉన్నాయి. మెయిన్గా ఫారినర్స్ ఎక్కువ స్టే చేసేది. ఒకటి వచ్చేసి ఈ బటర్ఫ్లై, ఇంకోటి వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా మయోకా విలేజ్ అని చెప్పి, అది కూడా ఒక బీచ్ లేక్ సైడ్ ప్రాపర్టీ. సో ఈ 2, ఇంకొకటి వచ్చేసి సిటీ సెంటర్లో ఉంది సోల్ రెబల్ లాడ్జ్ అని చెప్పి ఉంటుంది. ఎక్కువ ఈ 3 ప్లేసెస్ అయితే బ్యాక్ ప్యాకర్స్కి బాగా ఎక్కువ వచ్చే ప్లేసెస్. స్టార్టింగ్లోనే ఇక్కడ ఇదంతా అయితే పార్కింగ్ ఏరియా. ట్రీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రాపర్టీ మొత్తం ట్రీసే. అసలు ఒక అడవిలో నివసిస్తున్న ఫీల్ అయితే కలుగుతుంది మనకైతే. చూడండి,
ఇక్కడంతా అయితే పార్కింగ్ ఏరియా. మనం నార్మల్గా ఇక్కడ వరకు రావాలంటే సిటీ జంక్షన్ నుంచి ఇక్కడ వరకు దాదాపు 1.8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అంటే దాదాపు 2 కిలోమీటర్లు అనుకోండి. సో 2 కిలోమీటర్ల దూరం మనం అప్పు ఉంటుంది మొత్తం. కావాలంటే నడుచుకొని రావచ్చు, లేదంటే బోడలో వచ్చేస్తే 2000 క్వాచా ఇస్తే ఇక్కడ వరకు తీసుకొచ్చేస్తారు డైరెక్ట్గా బటర్ఫ్లై అని చెప్తే. ఇక్కడైతే కొన్ని లోకల్ హౌసెస్ అయితే ఉన్నాయి. అక్కడ ఎవరో క్యాంపింగ్ కూడా చేసుకున్నారు. క్యాంపింగ్ వ్యాన్ ఉంది అక్కడ. ఇది కూడా ఒక క్యాంపింగ్ వ్యానే చూడండి, చాలా బాగుంది చూడడానికి. ఈ క్యాంపింగ్ వ్యాన్ కూడా టోటల్ మొత్తం ప్యాక్డ్గా అయితే ఉంది. అన్నీ చాలా ప్రిపేర్డ్గా, పైన చిన్న సిలిండరు, తర్వాత గ్యాస్ క్యాన్స్, ఎక్స్ట్రా టైరు అన్నీ ఉన్నాయి. బాగుంది క్యాంపింగ్ వ్యాన్. ఇప్పుడైతే కిందకి నడుచుకుంటే వెళ్ళాలి యాక్చువల్గా. చూసారు కదా, ఏదో ఒక జంగిల్లోకి ఎంటర్ అయిన ఫీల్ అయితే కలుగుతుంది. ముందైతే మీకు నా రూమ్ అయితే చూపిస్తా. ఇక్కడే స్టార్టింగ్లో వీటిని యాక్చువల్గా ట్రీ హౌసెస్ అంటారు. ఈ ట్రీస్ దగ్గరలో ఉండే హౌసెస్ని ట్రీ హౌసెస్ అని పేరు పెట్టారు వీటికి. ఇక్కడ 2 ఉంటాయి హౌసెస్, ట్రీ హౌస్ 1, ట్రీ హౌస్ 2. ఇది ట్రీ హౌస్ 2 నేను ఉండేది, సారీ ఇది ట్రీ హౌస్ 1, నేను ఉండేది ట్రీ హౌస్ 2. లోపల చూడండి ఎలా ఉందో చూపిస్తా. వావ్, కర్టన్స్ నీట్గా, పైన బ్యాంబూ టైప్ ఆఫ్ హౌస్, చిన్ని బల్బు, టేబుల్ ఫ్యాన్ కూడా ఉంది. మనం థింగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి అక్కడ కబోర్డ్లో ఇచ్చారు. తర్వాత చైరు, అద్దం కూడా ఉంది. ఇక్కడ మెయిన్గా దోమల కట్టన అయితే ముఖ్యం బిగులు, లేదంటే దోమలు చిడుగుడు ఆడేస్తాయి మనతో. టవల్ కూడా ఇచ్చారు. బాగుంది నీట్గా రూమ్. మనకైతే 3 నైట్స్కి ఇచ్చారు ఇక్కడ స్టే. దానికి అంటే సో యాక్చువల్గా నేను కొలాబరేషన్కి మాట్లాడాను అనమాట, వీడియో చేస్తాను అని. ఇప్పుడు ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా చూడండి. చెట్లు అడ్డేసాయి కానీ మొత్తం అదంతా అయితే లేక్ మలావి. ఇదంతా ఈ బటర్ఫ్లై స్పేస్ లాడ్జ్ ఇది, దానికి సంబంధించిందే. సో అక్కడ ఏదో చిన్న ప్రాజెక్ట్ మేనేజర్స్ అందరూ ఉండడానికి అదొక ఏదో హబ్ అంట. రేకుల షెడ్లో కనిపిస్తుంది కదా అది. ఆ పక్కన ఉన్నది ఇంకో చిన్న రూము, అంటే స్టాఫ్ స్టే చేయడానికి. ఇక్కడి నుంచి కిందనంతా అదే. అటుపక్క కూడా ఇంకొన్ని రూమ్స్ ఉన్నాయి. వాష్రూమ్ అయితే సపరేట్గా కామన్ వాష్రూము. దీనికంటూ సపరేట్గా ఈ రూమ్కంటూ అటాచ్డ్ వాష్రూమ్ ఏం లేదు. ఆ బయటన వాష్రూమ్ ఉంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే అసలు అదిరిపోయింది. చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు ఏదో జంగిల్ మధ్యలో అలాగా లేక్ సైడ్ కూర్చున్నట్టు ఉంది. నాకైతే సేమ్ ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే లేక్ మలావిని ఇలా ఇక్కడ పైనుంచి చూస్తూ ఉంటే నాకు గోకర్ణలో నేను స్టే చేసిన హాస్టలే గుర్తొస్తుంది మన ఇండియాలో. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కూడా ఒక ట్రీ హౌస్. నాకు తెలిసి ఒక ఫ్యామిలీ అయితే ఉండొచ్చు, అంటే ఐ మీన్ ఒక 4 పీపుల్. కొంచెం పెద్దగా ఉంది ఈ రూమ్. నాకు ఇచ్చిన రూమ్ ఏంటంటే కొంచెం చిన్నగా ఉంది. ఇందులో డబుల్ బెడ్ ఉంది. మెయిన్గా మీకు చూపించాల్సింది వాష్రూమ్. ఇది ఎకో లాడ్జ్ కాబట్టి సో అన్నీ న్యాచురల్ థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే షవర్ చూపిస్తా. ఇది టాయిలెట్ షవరు. హాట్ వాటర్ వస్తుంది, కోల్డ్ వాటర్ వస్తుంది. ఇదిగోండి, జస్ట్ అంతే, ఇంకేం లేదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ది చూపించాలి, ఇది మెయిన్. సో ఇది జస్ట్ హ్యాండ్ అది వాష్ చేసుకోవడానికి. తెలిసిందే కదా, ఈ ఫారినర్స్ ఎక్కువ టిష్యూలే వాడుతూ ఉంటారు. మెయిన్గా ఇక్కడ డుడ్డు వెళ్ళడానికి ప్లేస్ ఏదా అని చూస్తున్నారు కదా, ఇదే అది చెక్కపెట్టి. ఏదో మొత్తం ఎకో ఫ్రెండ్లీగా అయితే దీన్ని డిజైన్ చేశారు. చుట్టుపక్కల ప్లాంట్స్ ఇవేంటంటే డైరెక్ట్గా కంపోస్ట్ పిట్లా అనమాట. ఇదిగోండి అంతే. కూర్చోవడం, పని కానిచ్చేయడం, పని అయిపోగానే ఫస్ట్ ఈ కొంచెం బూడిదైతే వేయాలి ఒక స్కూపు, తర్వాత అదొక స్కూపు అది కూడా వేయాలి. వేసేసి దీన్ని మూత అయితే వేసేయాలన్నమాట. అంతే. తుడుచుకున్నాడు తుడుచుకుంటాడు. తుడుచుకోవడం అయిపోయాక మన ఇండియన్స్ మాత్రం తుడుచుకోం కదా, మనం కడుక్కోవాలి. సో తుడుచుకున్న తర్వాత పక్కనే వాష్రూమ్ ఉంది, వెళ్ళి కడుక్కోవడమే. ఇంత పచ్చిగా చెప్తున్నాను ఏమనుకోవద్దు, ఉన్న ఫ్యాక్టే చెప్తున్నాను నేను. తర్వాత అటువైపు ఇంకొన్ని హౌసెస్ అయితే ఉన్నాయి. మొత్తం చూసారా, జంగిల్ ఫీల్, మొత్తం జంగిల్ ఫీలే.
ఇప్పుడు అలా కిందకి వెళ్ళి ఆ రిసెప్షన్ ఏరియా, రిసెప్షన్ పక్కన బార్, రెస్టారెంట్ అవి చూపిస్తా. డార్మెటరీస్ కూడా ఉన్నాయి ఇక్కడ, మనం కావాలంటే స్టే చేయొచ్చు. దాదాపు డార్మెటరీలో స్టే చేయాలంటే 1 డేకి మన డబ్బుల్లో 1000 రూపాయలు. కొంచెం ఎక్స్పెన్సివే, బట్ ఈ ప్లేస్కి అది వర్తీ అనే అనిపిస్తుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అసలు ప్లేస్ అయితే. నాకైతే 3 నైట్స్కి అకామిడేషన్ కల్పించారు. వాళ్ళతో నేను వచ్చే ముందు మాట్లాడాను. ఇక్కడ మనకు ఒక బ్రదర్ అయితే పరిచయం అయ్యారు. తను యాక్చువల్గా నేను ఇక్కడ స్టే చేస్తా అని చెప్పి మెసేజ్ సెండ్ చేయగానే సో తనే మనకి రెస్పాండ్ అయ్యారనమాట. ఇవ్వండి మన బ్రదర్. హాయ్ బ్రో. Hi, how are you? Yeah, I'm good. What's your name? My name is Tim. Tim. Yes. Okay. So since how long you're staying here? So I live in Encarta Bay for around 2 years now. 2 years. Yeah. So Yeah, it's for a very little beautiful while. place. It is a very stunning place. So how was your time here? You're enjoying? Very much. Yeah, it's very beautiful. So basically, where are you from? Like which country? Originally, I'm from Germany. Germany. Yes. Okay. So now you are handling here like a managing like a manager. So I'm just volunteering here for some time. So yeah, we've got a whole team of managers and everyone on the ground. So yeah, I'm just helping for some few things. But yeah, volunteering here. So here, how many rooms in this Butterfly Eco Lodge? We've got 9 rooms in total, and we have 2 dorms on top of that. Okay. In dorm, like how many beds? So we've got 6 beds. 6 beds in each. Okay. So total 12 beds. Yeah, for the dorms. Like 6. Yeah. Okay. సో ఇప్పుడైతే మనం ఆ బ్రదర్తో పాటు వెళ్ళి ఇక్కడ నుంచి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంది. సో కరెక్ట్గా ఈ లాడ్జ్ నుంచి సో ఆ లొకేషన్ అంతా చూపిస్తా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా మనకి ప్రైజింగ్ లిస్ట్. మనం ఒకవేళ సో వీ కెన్ డూ క్యాంపింగ్ ఆల్సో, లైక్ వీ నీడ్ టు బ్రింగ్ అవర్ ఓన్ టెంట్. ఓకే, మన ఓన్ టెంట్ తెచ్చుకుంటే ఇక్కడ మనకి క్యాంపింగ్ ఏరియా కూడా ఉంది. సో మనకి ప్లేస్ చూపిస్తారు, మనం అక్కడ స్టే చేయొచ్చు. దానికైతే 15,000 క్వాచా, డార్మెటరీకి అయితే 28,000 క్వాచా పర్ డేకి. ఇవి చూసుకుంటే మిగతావి స్టాండర్డ్ లైక్ సింగిల్ పర్సన్కి, తర్వాత 2కి 3కి. సో డిఫరెంట్ ప్రైజెస్ అనమాట ఇవన్నీ. ఈ పక్కనే చూస్తున్నారు కదా, కరెక్ట్గా ఈ ప్రాపర్టీ అయితే ఈ లేక్ మలావికి ఆనుకొని ఉంది. ఈ లోపలికి వెళ్ళి చూద్దాం, ఇంకా చాలా బాగుంటుంది. సో ఇదంతా అయితే రిసెప్షన్ ఏరియా చూసారా. మొత్తం అన్నీ ఇక్కడ మనకి ఏవి ఆర్టిఫిషియల్గా కనబడవు, అన్నీ న్యాచురల్గా ఉన్నాయి చాలా వరకు. డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్నీ అయితే ఇక్కడ పెట్టారు. ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ వర్క్ చేసే పీపుల్, తర్వాత ఆ బార్ ఏరియాలో వర్క్ చేసే వాళ్ళు, తర్వాత మేనేజర్స్ అందరూ అయితే ఫొటోస్ పెట్టారు నీట్గా. ఇప్పుడు మనం రెస్టారెంట్ ఏరియాలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడ మనం కావాలంటే ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. బయటికి 2 కిలోమీటర్స్ టౌన్ వరకు వెళ్ళక్కర్లా. ఇక్కడ కావాలంటే మనం ఆర్డర్ చేసుకొని తినొచ్చు. సో దిస్ రెస్టారెంట్ టిల్ విచ్ టైమ్ ఇట్ విల్ ఓపెన్? 6:30 in the morning. మార్నింగ్. Open till 9. ఓకే, నైట్ 9. Yes. సో పొద్దున్న 6:30కి అయితే ఓపెన్ అవుద్దట, నైట్ 9 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. మెనూ కూడా ఉంది, మనం కావాలంటే డిఫరెంట్ ఐటమ్స్ అన్ని ఆర్డర్ ఇవ్వచ్చు. చూడొచ్చు, పిజ్జాస్, తర్వాత స్టార్టర్స్, సో డెజర్ట్స్ ఏవి కావాలంటే అవి ఆర్డర్ ఇవ్వచ్చు. సో ఇదంతా అయితే రెస్టారెంట్ ఏరియా. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం తర్వాత బార్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఉండే ఏరియాలోకి వెళ్ళబోతున్నాం. అండ్ ఇటువైపు చూసుకుంటే మళ్ళీ ఇవన్నీ అయితే సపరేట్ డిఫరెంట్ రూమ్స్ అనమాట. ఇవి కూడా మీకు చూపిస్తా. ఇప్పుడైతే మనం బార్ ఏరియాకి వెళ్దాం. అమ్మ అదిరిపోయింది అసలు లొకేషన్. ఇక్కడి నుంచి ఎంత బాగుందో అసలు. నాకైతే ఇలాంటి ప్లేస్లు చూస్తే అసలు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. సో ఇదంతా అయితే బార్ ఏరియా. ఇక్కడ మనకి పూల్ టేబుల్ కూడా ఉంది, కావాలంటే ఆడుకోవచ్చు. ఇవ్వండి, ఇవన్నీ అయితే లోకల్ బియర్స్, వాటి ప్రైజెస్ కూడా అక్కడ మెన్షన్ చేశారు. నైట్ టైం అయితే మ్యూజిక్ అది ప్లే చేస్తారు. సో యూజువల్లీ outers also allow for this bar? Sorry, say that again. Normally outside people, like people who are not staying here, even though they can come. Okay. To this bar. Okay. This property looks so beautiful, like very peaceful. Feels like, I mean, we can stay maybe 6 months also here. Yeah, no problem. Yeah. See, చుట్టూ చూడండి అసలు మొత్తం చెట్లు. అదంతా అయితే దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఐలాండ్. So it's a peninsula, so it is connected to the land, but it's a protected area. Okay.
కాటాబే హార్బర్ ఉందంట. అది మీకు సపరేట్గా ఈ కాటాబే టౌన్కి సంబంధించి చేసిన వీడియోలో అయితే చూపిస్తాను. సో ఇక్కడైతే కూర్చొని చక్కగా రిలాక్స్ అవ్వడానికి టేబుల్స్ అవన్నీ అరేంజ్ చేశారు. అండ్ హియర్ దేర్ ఆర్ సమ్ యాక్టివిటీస్ ఆల్సో, లైక్ ఐ మీన్ సమ్ స్నార్క్లింగ్. Yes, we give out snorkels for free. Then there are paddle boards that you can okay, like kayaking boats. Kayaking is there. You can even go for a diving trip within the lake, because it's a beautiful area for diving as well. So we can book a day tours also from here. Yes. Okay, very nice. We can do swimming, I think, here. Definitely, yes. Okay, మనం ఇక్కడ కావాలంటే స్విమ్మింగ్ కూడా చేయొచ్చు డైరెక్ట్గా ఇక్కడ నుంచి దూకేసి. కాకపోతే రాళ్ళు అయితే ఉన్నాయి, చూస్తున్నారా? ఇవి చూడడానికి చాలా పైకి ఉన్నట్టు అనిపిస్తున్నాయి, కానీ మనం కొంచెం ముందుకు అక్కడ దూకితే పర్వాలే. చాలామంది ఫారినర్స్ అయితే ఓన్లీ స్విమ్మింగ్ అది చేయడానికి అయితే ఇష్టపడుతున్నారు. ఇక్కడ చాలా క్లీన్గా ఉంది వాటర్ అంతా, చూడండి. అసలు ఎక్కడ మనకి చెత్త అనేది లేదు. మొత్తం ఇదంతా అయితే చూడడానికి సముద్రంలా కనిపిస్తున్నా సరే లేక్ మలావి ఇది. మనం కావాలంటే బోట్ టూర్స్, తర్వాత డిఫరెంట్ టూర్స్ అయితే చేయొచ్చు ఇక్కడ నుంచి. చాలా బాగుంది ప్లేస్. ఇదంతా అయితే ఆ బార్ ఏరియా. సో ఆ పైన అయితే రెస్టారెంట్, అక్కడి నుంచి కూడా వ్యూ సేమ్ ఇదే వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మనం వాటర్ కూడా దగ్గర నుంచి చూడొచ్చు. అండ్ అటువైపు అయితే రిసెప్షన్, ఆ పైన అయితే రూమ్స్. మన రూమ్స్ నుంచి కూడా మనకి లేక్ మలావి కనిపిస్తుంది, కానీ బట్ కొంచెం చెట్లు అవి అడ్డేయడం వల్ల ఓన్లీ బార్ దగ్గరికి వస్తే మాత్రం మనకి క్లియర్గా వ్యూ అయితే కనిపిస్తుంది. మనం ఇప్పుడు అటువైపు వెళ్ళి రూమ్స్ తర్వాత డామ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. చూడండి, వీళ్ళ దగ్గర కయాకింగ్ బోట్స్ అవి కూడా ఉన్నాయి. మనం కావాలంటే కయాకింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, బట్ స్విమ్మింగ్ వస్తేనే వెళ్ళడం బెటర్. స్విమ్మింగ్ రాని వాళ్ళు వెళ్తే కొన్ని చోట్ల అయితే 100 meters డీప్ కూడా ఉంటుందంట. ఇది ఏంటంటే చెట్టు కింద కరెక్ట్గా చెక్కలు అవి వేసి జస్ట్ అలా నిద్రపోవడానికి అయితే ఒక ప్లేస్ లాగా క్రియేట్ చేశారు. ఇక్కడ కూడా అంతే. బ్రదర్ ఇప్పుడైతే మనకి క్యాంపింగ్ ఏరియా చూపిస్తా అని చెప్పి తీసుకెళ్తున్నారు. ఇటువైపు క్యాంపింగ్ ఏరియా ఉందంట. ఓకే, మనం టెంట్ తెచ్చుకుంటే ఇక్కడ క్యాంపింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చూసారు కదా, చెట్లు, తర్వాత అటువైపు నీట్గా లేక్. ఇక్కడ మనం క్యాంపింగ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మనమైతే టెంట్ తెచ్చుకోలేదు, లేదంటే ఇక్కడ క్యాంపింగ్ చేసుకోవచ్చు చక్కగా. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్రైవేట్ రూమ్. So I saw like for every room, there is different names. Like for my room, there is like tree house. Yes. What about this? This one is the beach house. Beach house. Yes. Because this is near to the lake. So you know, with this lake, it's a freshwater lake and has been rising over the last 2 years. So at the moment you can't see a beach, but when the water is going back, you will have a beach over there. Okay. So just with rising water levels. Okay. We currently see more rocks, but if it goes but down, it looks like a beach. Yes. Yeah, it lake, but it looks like there is tides and everything looks like a same beach. Yeah, it is. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే బీచ్ హౌస్. మనకి దీనికి ప్రైవేట్ రూమ్, తర్వాత దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. దీంతోపాటు అక్కడ మనకి వ్యూ కూడా ఉంది, డైరెక్ట్గా ఈ రూమ్ నుంచి బీచ్ వ్యూ కూడా ఉంది. సో దీనికి మళ్ళీ సపరేట్ రేటు. నేను స్టే చేస్తున్న రూమ్ ఏదైతే ఉందో ట్రీ హౌస్కి, దానికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే లేదు. దానికి సపరేట్గా వాష్రూమ్ అయితే చూపించాను కదా, ఎక్కువ వాష్రూమ్. సో అక్కడికైతే వెళ్ళాలన్నమాట. అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వలేదు దానికి. ఇది ఈ బీచ్ హౌస్ అని చెప్పి ప్రైవేట్ రూము. ఇందులో వాష్రూమ్ ఎలా ఉందో చూపిస్తే చూడండి. ప్రతి చోట ఇంతే, చూస్తున్నారా, బూడిద, తర్వాత మట్టి, అండ్ ఇది ఇలా కంపోస్ట్ పిట్ టైప్లో వీళ్ళు తయారు చేశారు, మొత్తం ఎకో ఫ్రెండ్లీగా. ఇదిగోండి కంపోస్ట్ టాయిలెట్స్. ఇవి ఎలా వర్క్ అవుతాయి అన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఫస్ట్ పని అయిపోయాక అందులో కొంచెం ఒక స్కూప్ ఆఫ్ ఆ మట్టి అయితే వేయండి, సో స్మెల్ రాకుండా ఉంటుంది. దాని తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేయండి, ప్లాస్టిక్ గట్రా అందులో వేయొద్దు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. దీన్ని ఈ మలమూత్ర విసర్జనాన్ని దాదాపు 1500 చెట్లు నాటడానికి అయితే వాడతారట. 15,000 చెట్లు అయితే నాటొచ్చంట ఈ కంపోస్ట్ పిట్ ఐడియా ద్వారా. అందుకని చెప్పి వీళ్ళు ఈ హోటల్ మొత్తంలో ఈ కైండ్ ఆఫ్ టాయిలెట్సే వాడుతున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే సపరేట్గా నేనైతే రూమ్ అనుకున్నా, బట్ ఇదేంటంటే కమ్యూనిటీ ఇన్ఫో మీడియా రూమ్ అంట. సో ఈ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ, ఈ చుట్టుపక్కల ఉన్న యూత్ వాళ్ళు, టాలెంటెడ్ పీపుల్ ఉంటారు కదా, టాలెంటెడ్ పీపుల్ అనే కాదు, చుట్టుపక్కల ఎవరైనా వాళ్ళు కంప్యూటర్స్ ఏమైనా యూజ్ చేసుకోవాలన్నా, ఏమైనా వైఫై యూజ్ చేసుకోవాలన్నా ఇక్కడికి వచ్చి యూజ్ చేసుకుంటున్నారు. ఆ ఫెసిలిటీ కూడా కల్పించారు.
వైఫై అయితే మిగతా చోట్లతో పోలిస్తే ఇక్కడ కొంచెం బెటర్గానే వస్తుంది, బాగుంది. మిగతా ప్లేసుల్లో అయితే అసలు వైఫై చాలా స్లో, అసలు సరిగా అసలు రావట్లేదు. బట్ ఈ లాడ్జ్లో ఏంటంటే వైఫై పర్వాలా. ఇవేంటంటే డార్మెటరీస్, 6 బెడ్ డార్మెటరీ అనమాట. బాయ్స్కి సపరేట్గా ఉంది, తర్వాత గర్ల్స్కి అయితే సపరేట్గా ఉంది. ఇది గర్ల్స్ది, ఇదైతే బాయ్స్ది. ఈ డార్మెటరీ నుంచి కూడా వ్యూ అయితే చాలా బాగుంది చూడండి. నాకు ఈ ప్రాపర్టీని చూస్తుంటే సేమ్ మన ఇండియాలో మనం కర్ణాటక సైడు గోకర్ణ, గోవా ఇటువైపు వెళ్తే ఈ కైండ్ ఆఫ్ ప్రాపర్టీసే ఉంటాయి, కొంచెం బీచ్ ప్రాపర్టీస్. ఇదేంటంటే లేక్ అయినా సరే చూడడానికి బీచ్ లాగే ఉంది, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ మీకు ఇంకొక పర్సన్ కూడా పరిచయం చేస్తాను కుదిరితే, ఒకవేళ అతను వీడియోలో షై ఫీల్ అవ్వకపోతే అతను కూడా మీకు పరిచయం చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్, ఇక్కడే నేను మీట్ అయ్యాను ఇదే హాస్టల్లో. అండ్ thank you so much for hosting me and showing me around. This place is very nice. I like the place. Yeah, you're very welcome. Thanks for coming. Yeah. ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే మీకు చెప్దాం అనుకుని మర్చిపోయాను. సో అందుకనే వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నా. సో యాక్చువల్గా ఈ లేక్ మలావిలో అయితే చాలా మొసళ్ళు అయితే ఉన్నాయి, అంటే చాలా క్రొకడైల్స్ అయితే ఉన్నాయి. దట్టు 2002లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. 2002లో ఈ కటబేలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. చాలా ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి, క్రొకడైల్ ఇన్సిడెంట్స్. బట్ 2002లో రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే మ్యాక్ బోస్కో చవింగా అనే ఒక 43 ఇయర్స్ మ్యాన్, ఈ కటబేకి సంబంధించిన మ్యాన్ అయితే ఈ దగ్గరలో అయితే అంటే ఇప్పుడు నేను స్టే చేస్తున్న ప్రాపర్టీ దగ్గర కాదు, ఇక్కడ ఎక్కువ క్రొకడైల్స్ అయితే ఏం రావు. ఇక్కడ ఈ ఏరియాలో మనం చూసుకుంటే కొంచెం లోతు అయితే ఎక్కువ ఉంటుంది అనమాట అక్కడ. సో ఎక్కువ ఇక్కడ క్రొకడైల్స్ అయితే రావు. బట్ ఆ హిల్ కనిపిస్తుంది కదా, సో అటు సైడ్ ఎక్కడో కటబెక్కి సీషోర్కి దగ్గరలో అతను స్విమ్మింగ్ అయితే చేస్తున్నారంట. ఆ 43 ఇయర్స్ మ్యాన్ స్విమ్మింగ్ చేస్తూ ఉంటే ఏంటంటే సడన్గా ఈవినింగ్ టైంలో స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు సడన్గా ఒక క్రొకడైల్ అయితే వచ్చి అతన్ని పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోయిందంట లోపలికి. లేక్ మలావి లోపలికి ఈడ్చుకెళ్ళిపోతే దాంతో ఫైట్ చేయడానికి అయితే ట్రై చేశారు. ఇక్కడ వాళ్ళకి ఈత అయితే చాలా బాగా వస్తుంది. సో ఫైట్ చేసి దాని ముక్కు ఉంటుంది కదా మొసలిది, సో ఆ క్రొకడైల్ ముక్కు అయితే కొరికేసాడంట. గట్టికి కొరికేసేసరికి అదేమో విడిచిపెట్టేసింది. ఇంకా వెంటనే దొరికింది అవకాశం కదా అని చెప్పి వెంటనే ఈత కొట్టుకుంటూ ఒడ్డుకైతే వచ్చేసాడు. సో ఆ రకంగా అయితే అతను సర్వైవ్ అయ్యాడు, చనిపోలేదు. ఇప్పటికీ తను ఈ కటబే దగ్గరలో ఎక్కడో ఏదో విలేజ్లో అయితే నివసిస్తున్నారంట. మరి ఇంకా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు, బట్ ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఈ ప్రాపర్టీకి సంబంధించి ఈ వీడియోలో ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నానంటే, సో ఈ ప్రాపర్టీలో ఒక లోకల్ అతను అయితే కలిసినప్పుడు నేను అడిగాను అనమాట, చాలామంది ఇక్కడ స్విమ్మింగ్ చేస్తున్నారు కదా, ఇక్కడ ఈ లేక్ మలావిలో క్రొకడైల్స్ ఉంటాయని విన్నాను, సో ఇక్కడ ఏమైనా ఉంటాయా, ఇక్కడ స్విమ్మింగ్ చేస్తున్నారు కదా ఏమైనా కరిసేస్తాయేమో అంటే, లేదు ఇక్కడ ఉండవు, బట్ ఈ కటబేకి నుంచి కొంచెం దూరంలో వేరే సైడ్ అయితే కొంచెం వాటర్ అది తక్కువ ఉంటుంది. ఎందుకంటే క్రొకడైల్స్ ఎక్కువ నీటి లోపల అయితే ఎక్కువ ఉండవు, కొంచెం ఒడ్డున ఆ వాటర్లో అలాగా లేజీగా పడుకొని ఉంటాయి. సో రాత్రిపూట చాలా యాక్టివ్గా ఉంటాయంట. ఈ ఎక్కువ అటాక్స్ ఇవన్నీ అయితే రాత్రిపూట జరుగుతాయంట. సో ఇక్కడైతే ఏం జరగవు, ఈ ప్రాపర్టీ చుట్టుపక్కల కానీ ఈ కటబే సీషోర్కి చుట్టుపక్కల కానీ ఎక్కువ ఏం జరగవు. కాకపోతే కొంచెం నీటి మట్టం అయితే తక్కువ ఉన్న చోట్లలో చూసారు ఎక్కడైతే నీటి మట్టం ఎలా ఉందో, ఇక్కడ రాయిలు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి అలా కొంచెం ముందుకెళ్తే అక్కడంతా చాలా లోతు ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని చాలామంది ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి ఇష్టపడతారు ఈ బ్యూటిఫుల్ ప్రాపర్టీలో. నేను ఇప్పటివరకు స్టే చేసిన ప్రాపర్టీస్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రాపర్టీ. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. నాకు ఒక 6 నెలలు అయినా ఇక్కడ గడిపేమంటే గడిపేస్తా. ఎందుకంటే పక్కనే ఇంత క్రిస్టల్ క్లియర్ వాటర్, చూడండి ఎంత క్లియర్గా ఉందో వాటర్, ఎక్కడ చెత్త కానీ ఏమీ లేదు. అలాగా ప్రజెంట్ ఈ బీచ్ హౌస్ అయితే పర్ డేకి ఒక 80,000 వాచా. మన డబ్బుల్లో చూసుకుంటే దాదాపు ఒక 2,500 అలా పడుతుంది. ఎందుకు 2,500 అంటున్నానంటే అఫీషియల్ గూగుల్ రేట్ చూసుకుంటే ఎక్కువ, కాకపోతే ఇక్కడ బ్లాక్ మార్కెట్ నడుస్తుంది కాబట్టి దాన్ని కన్వర్ట్ చేసుకుంటే దాదాపు ఒక 2,500లో ఈ రూమ్ వచ్చేస్తుంది. మంచి వ్యూ, సాయంత్రం పూట అలా కూర్చొని ఈ లేక్ మలావిలో సన్సెట్ అది చూస్తుంటే అదిరిపోద్ది. చాలా నచ్చింది ఈ ప్రాపర్టీ. ఆల్మోస్ట్ 4 రోజులు అయితే స్టే చేశాను ఇక్కడ. ఇంకా ఈ రోజు అయితే ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఈ ప్రాపర్టీ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఈ మలావి కంట్రీకి వచ్చి ఈ కటాబేకి వస్తే తప్పకుండా ఈ ప్లేస్ని అయితే కన్సిడర్ చేయండి. ఏదో ప్రమోషన్లా చెప్పట్లేదు, బట్ చాలా పీస్ఫుల్ ప్రాపర్టీ, చాలా బాగుంటుంది.
ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బోయ్.